నీలోఫర్ ఆసుపత్రిలో జరుగుతున్న వసూళ్ల దందాపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఆసుపత్రిలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. దాంతో నీలోఫర్ ఆసుపత్రికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఏం జరుగుతుందంటూ సూపరింటెండెంట్ డాక్టర్లను సిబ్బందిని డిఎంఈ డాక్టర్ వాణి ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిలో లంచాల అంశంపై డిఎంఈ సీరియస్ అవుతున్నారు. మరోవైపు నీలోఫర్ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమ వసూళ్ల దందాని ఆరోగ్య శాఖ సీరియస్ గా తీసుకుంది. పేద రోగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. అయితే దీని వెనుక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉన్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. అయితే విచారించిన డిఎంఈ వాణి ఆసుపత్రి లేబర్ రూమ్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిని తొలగించారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాధిక ఫోన్ లైన్ లో ఉన్నారు. రాధిక, చెప్పండి, నీలోఫర్ హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలపై అయితే డిఎంఈ వాణి స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో పిల్లల ఆసుపత్రుల్లో ప్రధానమైన ఏకైక ఆసుపత్రి నీలోఫర్ ఆసుపత్రి, అతిపెద్ద ఆసుపత్రి. ఇది ఒక టెరిషరీ కేర్ సెంటర్ గా చూస్తాము. స్టేట్ వైడ్ గా మనకున్న అన్ని జిల్లాల నుంచి కూడా చిన్నపిల్లల సమస్యలు ఏమున్నా కూడా నీలోఫర్ హాస్పిటల్ కి వస్తారు. అయితే అట్లాంటి ఈ హాస్పిటల్లో రోజుకి కొన్ని పదుల సంఖ్యలో డెలివరీస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మొన్న 2 days బ్యాక్ డెలివరీ అయిన ఒక పేషెంట్ కి డెలివరీ అయిన తర్వాత కన్న తల్లికి బిడ్డను చూపించడానికి డబ్బులు వసూలు చేయటం అనేది ఒక దారుణమైన సిచ్యువేషన్ నీలోఫర్ హాస్పిటల్లో. ఇదే తంతు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుందని ఇక్కడ డెలివరీస్ చేసుకున్న మహిళలు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రతిరోజు కూడా కొన్ని పదుల సంఖ్యలో, అంటే ఒక్కొక్క లేబర్ రూమ్ లో దాదాపుగా 20 to 30 డెలివరీస్ ఒక రోజులో మనకి అవుతూ ఉంటాయి. ఓవరాల్ గా హాస్పిటల్లో మొత్తం లేబర్ రూమ్స్ అన్ని కలిపి కూడా దాదాపుగా 100 లోపు డెలివరీస్ అవుతున్న పరిస్థితి. అయితే ఇట్లాంటి హాస్పిటల్లో ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి అమ్మాయి పుడితే 3,000, అబ్బాయి పుడితే 4,000 వసూలు చేయటం అనేది కొన్ని సంవత్సరాలుగా వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో మెడిసిన్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇచ్చే మెడిసిన్స్ ని కూడా వాళ్ళకి డెలివరీ చేసుకున్న మహిళలు ఉంటారో బాధితులు వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా అయింది. సీఎంఓ కూడా స్పందించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఇష్యూని కనుక సార్ట్అవుట్ చేయకపోతే, ఈ లంచాల అక్రమాలు ఇలాగే కంటిన్యూ అయితే పేద రోగులు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆరోగ్య శాఖ కూడా సీరియస్ గా తీసుకుని దాంతో ఇవాళ ఉదయాన్నే నీలోఫర్ హాస్పిటల్ కి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి పంపడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. అక్కడ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, డబ్బులు వసూలు చేస్తున్నారో వాళ్ళని ఇక్కడ నుంచి ఉద్యోగం నుంచి తొలగించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద